కల్కి 2898 ఏడి తొలి భాగం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దర్శకుడు నాగ అశ్విన్ భారతీయ సినిమా పరిశ్రమలో ఎన్నడూ చూడని విధంగా విజువల్ వండర్ను అందించి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు. అయితే ప్రభాస్ పాత్రకు తక్కువ స్క్రీన్ టైం రావడంపై కొంతమంది ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో నాగ అశ్విన్ స్పందిస్తూ రెండో భాగంలో ప్రభాస్ పాత్ర పూర్తిగా డామినేట్ చేస్తుందని చెప్పారు. నాగ అశ్విన్ కల్కి 2898 ఏడి రెండో భాగాన్ని ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో పూర్తి చేసి త్వరగా షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా 2 భాగాలుగా ప్లాన్ చేయడంలో తొలి భాగాన్ని కథ బిల్డప్గా తీసుకోవడం ముఖ్యమైంది. మొదటి భాగంలో కథలోని ప్రధాన పాత్రలు పరిచయం అవ్వడం, వారి నేపథ్యాన్ని అర్థం చేసుకోవడం మధ్యమంగా ప్రాధాన్యత పొందాయి. ఇక రెండో భాగం పూర్తిగా భైరవ, కర్ణ పాత్రల చుట్టూ తిరగనుంది. నాగ అశ్విన్ ప్రకారం రెండో భాగంలో ప్రభాస్ పాత్రకు పూర్తి స్థాయి స్క్రీన్ టైం ఉంటుందని, ఈ పాత్రపై ప్రత్యేకంగా ఆసక్తి పెరిగేలా కథను తీర్చిదిద్దారు. ప్రభాస్ అభిమానులు ఈ ప్రకటనతో ఎగ్జైట్ అవుతున్నారు. సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటించగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ నటులు కీలక పాత్రలో కనిపించనున్నారు. రెండో భాగంలో కమల్ హాసన్ పాత్ర మరింత కీలకంగా మారనుందని సమాచారం. ఈ భాగం యాక్షన్, థ్రిల్లర్, విజువల్ గ్రాండియర్తో పూరితంగా ఉంటుంది. కావున సినిమా గురించి అంచనాలు మరింత పెరిగాయి. కల్కి 2898 ఏడి పార్ట్ 2 షూటింగ్ త్వరలో ప్రారంభం కావడంతో 2027లో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.